హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్. చంపడం చాలా ఈజీ అయిపోయిందండి. ఒకప్పుడు రావణాసురుణ్ణి చంపడానికి రాముల వారు ఒక సైన్యాన్ని రెడీ చేసుకొని, వానర సైన్యాన్ని తీసుకొని బ్రిడ్జిలు కట్టి లంకలోకి వెళ్ళి యుద్ధాలు చేసి చచ్చిపోతారు. మహాభారత యుద్ధంలో ఇది చేస్తారు. పాండవులు, కౌరవులు, చాలామంది సైనికులు ఇదయ్యి మొత్తం మీద చాలా గొడవలు జరిగితే అది అవుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనిషిని చంపడం అనేది ఎంత కష్టం అనేది మన సినిమాల్లో కూడా స్టార్టింగ్ ఒక 2 గంటల సినిమాలో 2 గంటల పాటు విలనే ఉంటాడు. వాడే ఇది చేస్తుంటే హీరో ప్లాన్లు వేసి 2 గంటలు ఇంకా అయిపోతుంది సినిమా అన్నప్పుడు ఆయన ఏదో వెళ్ళి ఆడిని చంపుతాడు. ఇదే కదా, ఈ స్టేజ్ దాటిపోయి చాలా ఈజీగా చంపేస్తున్నారు. ఎలా అంటే ఆమె ఎవరో ఇవాళ పేపర్లో చూసా, వాళ్ళ ఆయన నల్లకున్నాడంట, అది నచ్చక ఆవిడ చంపేసిందంట. దీని అమ్మ బతుకు అంతకాడికి వాడిని ఎందుకు పెళ్లి చేసుకోవడం? నువ్వు నల్లగున్నావు, నువ్వు నచ్చలేదు అని వదిలేస్తే వాడి బతుకుతాడు కదా. నువ్వెందుకే వాడిని చేసుకోవడం, ఎందుకు వాడిని చంపడం దేనికి? వాడు ఏమన్నా హక్కు ఇచ్చాడా నీకు చంపవే అని? నల్లగా పుట్టడం వాడు తప్ప ఏమన్నా? ఓకే, నీ స్టోరీ పక్కన పెట్టు. అదేవత్తో అక్కడ అదేదో కోట మీద నుంచి ఆ అబ్బాయిని ఏమన్నా 2 సార్లు ట్రై చేసిందంట. 2వ సారి ఆ పిల్లాడు 400 అడుగుల నుంచి కింద పడి చచ్చిపోయాడు. నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో నువ్వు ప్రేమ, పెనుగులాట, బొంగు, భోషణం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నీకు ఇప్పుడు నీ లవ్ స్టోరీకి నీ ఫాదర్కి మదర్కి సంబంధం ఉంటుంది, కానీ వీడికి ఏం సంబంధం? పాపం సచ్చినోడికి వాడిని ఎందుకు చంపాలా? వాడిని చంపడానికి ఇన్ని ప్లాన్లు వేసినప్పుడు వాడితో వెళ్ళి, అరే బాబు నేను ఇంకోటి ప్రేమించాను, వాడినే నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఒక మాట చెప్తే వాడి బతుకుతాడు కదా. 600 కోట్ల ఆసామి వాడు నీ చేతుల్లో చావడం ఏంది వచ్చి? అది కూడా వాడిని మళ్ళీ ప్లాన్ చేసి ఆడాడికో తీసుకుపోయి వాడి పాస్పోర్ట్ చించేసి ఇంత ప్లాన్లు చేసి వాడిని చంపడానికి ఏమొచ్చింది నీకు? అలా నీకెవడు హక్కిచ్చాడు? దానికి మళ్ళీ నీ ప్రియుడు, నువ్వు ప్లాన్లు ఎట్ట చంపాలని కాఫీ షాపులో కూర్చొని ప్లాన్లు వేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి వాడు మళ్ళీ ఎర్రటి ఎండాకాలంలో ఒక హుడీ వేసుకుని నెత్తిన పెచ్చనా కొడుక మంచినా కొడుక వాడు 600 కోట్ల ఆసామిని నీ చేతుల్లో చంపి ఏం బావుకున్నావు నువ్వు ఇంతకీ? అసలు ఏం ఆలోచించవా? ఇదొకటి. ఇలా చెప్పుకుంటూ పోతే సెల్ ఫోన్లో రీల్స్ చేసుకుంటుందని వాడెవడో పిల్లాన్ని చంపుతాడంట. ఒరే, రీల్స్ చేసుకుంటే ఏమైందిరా? నువ్వు ఒక రీల్ యాక్ట్ చెయ్యి, ఏముందాడా? లేదు, నీకు నచ్చలేదు, ఆ రీల్స్ చూడటం మానేయి. లేకపోతే ఆమె రీల్స్, అమ్మ నువ్వు ఇట్లా కాదు, నేను ఇంట్లో వచ్చే టైంకి నువ్వు రీల్స్ చేయకు, నా కంచంలో కూడేసి నీ పని నువ్వు చేసుకొని చెప్పుకోవచ్చు కదా. చెప్పుకోరు. మొగుడు పిల్లలకి అండర్స్టాండింగ్ ఉండదు. ఫస్ట్ పాయింట్. నువ్వు రాగానే టీవీ పెట్టుకు సస్తావు, ఏదో దేశంలో ఏదైతే పోయిందో అని చూసుకోవడానికి నువ్వు దేశాన్ని ఉద్ధరించాలి కదా, నువ్వు చూస్తావు. ఆమెమో రీల్స్ పెట్టుకొని ఆమె ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేస్తుంది ఆమె. మీరెప్పుడు మాట్లాడుకుంటారు ఈ కొంపలో? ఎవడి పిల్లల ముఖాలు, ఎవడి మొగుళ్ళ ముఖాలు వాళ్ళు సరిగ్గా చూసుకుంటే, వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటే ఈ పంచాయతీలు రావు కదా. మనిషి అన్నది ఎన్ని జన్మలు ఎత్తితే, ఎన్ని పుణ్యాలు చేసుకుంటే వచ్చే అద్భుతమైన జన్మ. ఒక అమ్మని 9 మాసాలు మోసి కని పెంచి ఇచ్చేస్తే మీ చేతుల్లో పడి సావడానికి వస్తారు. ఏదన్నా ఉంటే అసలు వ్యక్తీకరించండి, మాట్లాడండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు, ఇది వాడెవడనో ప్రేమించింది. ఓకే, అయ్యా నేను ఇట్లా ప్రేమించి సచ్చాను,
వాడినే చేసుకొసి వస్తా, ఇంకేమని నాకు తీసుకురాకని చెప్పు సావు. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోవా? నీకోసం మీ నాయన ఆస్తులు అమ్మకు దొబ్బి వాడు పెద్ద రిసార్ట్లలో ప్లాన్లు చేసి వాడు పెళ్ళిళ్ళు చేయనా? అందరు వచ్చి మీ జంట అద్భుతం అని అక్షింతలు అయినవా? ఫస్ట్ నైట్ కోసం అని చెప్పి వాడు ఎవరినో చంపి పడదొబ్బడమా? ఎక్కడ ఉన్నారా నాయనలారా? మనిషిని అవతల మనిషి భావాన్ని చెప్పుకోవడం రాకనే ఇవన్నీ వచ్చింది బాధ. ఎలాగన్నా చంపుకోవచ్చు, ఇంట్లో అన్ని మారణాయుధాలే, కత్తిపీట, స్క్రూ డ్రైవరు, ఎలక్ట్రిక్ హీటరు, ఏదంతోనే చంపుకోవచ్చు. ఏముంది అక్కడ? మేడ్ ఈజీ కదా. 4 తలుపులు, 4 గోడలు, ఒక మంచం, అదే మీ స్టేడియం. ఎలాగన్నా చంపుకోండి. దీనికి మళ్ళీ రీజన్లు లేచిన దగ్గర నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని ప్రియుడితో కలిసి మొగుడిని చంపిన మహిళ, ఇంకోడు గర్ల్ ఫ్రెండ్ని భార్య చూసిందని చెప్పి గర్ల్ ఫ్రెండ్ భార్య కలిసి పిల్లాన్ని చంపడం. ఒరే, మీకు సుప్రీంకోర్టు లీగల్గా వ్యభిచారం చేయమని ఇచ్చింది అనుకుంటున్నారు కదా. మీరు వ్యభిచారం చేయడానికి లైసెన్సులు ఇచ్చినట్టే మీ ఇంట్లో వాళ్ళకు కూడా లైసెన్సులు ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీది హక్కు అంటే నీది హక్కు అనుకుంటున్నారు. అసలు మన భారతదేశంలో పెళ్ళి అన్న ఒక మాటకే ఒక అద్భుతం అని చెప్పి ప్రపంచం అంతా మన దగ్గరకు వచ్చి మొక్కుతుంది. దాన్ని కూడా మనం భ్రష్టు పట్టించేసాం. ఇంకా మొగుడిని పెళ్ళాం చంప, పిల్లాన్ని మొగుడు చంప, ఇంకెందుకురా 3 ముళ్ళు 7 అడుగులు అరుంధతి నక్షత్రం వేస్ట్ కదా. చూపించుకొని కూడా వేస్ట్ కదా మనకి. ఎందుకు ఇంకా చేయడం ఇవన్నీ? ఇప్పుడు ఇంకోటి, అదేదో కోలివింగ్ హాస్టల్లో అంట. నువ్వు ఒక మగోడితో ఉంటా వాడు నిన్నేమి చేయడంటే మేము నమ్మాలి. నువ్వు ఇంకో ఆడపిల్లతో ఉంటా నువ్వు దాన్ని ఏమి ముట్టకుండానే ఉంటావు అంటే అది మా మూర్ఖత్వం. నడిచినన్ని కాలం అన్నీ బాగానే ఉంటాయి. అన్నీ అయిపోయాక దానికి నువ్వు నచ్చక దాని కొత్త బాయ్ ఫ్రెండ్ని తీసుకుని వచ్చి అది నిన్ను చంపితే, లేదు నీకే అది నచ్చక నీ కొత్త గర్ల్ ఫ్రెండ్తో కలిసి దాన్ని చంపితే, ఎందుకురా నాయన పంచాయతీ? మగనా కొడుకులకు ఒక హాస్టల్ ఉంటుంది, ఆడవాళ్ళకి ఒక హాస్టల్ ఉంటుంది. ఎవడి హాస్టల్లో వాళ్ళు బతుకుతే, ఎవడు బతుకాడు బతుకుతే. ఈ కాన్సన్ట్రేషన్ ఏదో చదువుల మీద పెడితే మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీ ఇంటెలిజెన్స్ ఏమైందిరా? అసలు ఏదానికి ఉన్నారు మీరు? చదువుకోవడం చేత కాదు, అమ్మా బాబులు సంపాదించిన ఆస్తులతో బళ్ళు వేసుకొని తిరగాల. మీరేమో అమ్మిచ్చిన అందం నానిచ్చిన పర్సులు తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని ఆ డబ్బులు సరిపోక మళ్ళీ బళ్ళు, బాయ్ ఫ్రెండ్లు, లాంగ్ డ్రైవ్లు, పబ్బులు, పార్టీలు. చదువుకోవడానికి వచ్చారా? రోడ్డు మీద అడక తినడానికి వచ్చారా? ఈ 3 ఏళ్ళ డిగ్రీలు 4 ఏళ్ళ డిగ్రీలు అయిపోతే అప్పుడు మీ అమ్మ బాబులు ఎట్టాగో మిమ్మల్ని పట్టుకెళ్ళి ఏ అయ్యసేతుల్లోనూ అమ్మసేతుల్లోనూ పెడతారుగా. అప్పటిదాకా ఆగలేకపోతున్నారా మీరు? ఎందుకు ఇంకా? వీధిలో కుక్కలకి మనుషులకు తేడా ఉంటుంది. అది కూడా మనకు అర్థం కాకపోతే ఎట్టా? జీవితంలో అదొక్కటే ఇంపార్టెంట్ కాదు, అది కూడా జీవితంలో ఒక భాగమే. అది ఎప్పుడు అర్థమైతే వస్తుందో మనకి. ఇప్పుడు మనం ఏదో గొప్ప గొప్ప ప్లాన్లు వేసి ఎవడికి దొరకం అనుకొని చంపితే ఏమవుతుంది? ఎంత గొప్ప ప్లాన్లు వేసినా పోలీసుల ముందు, చట్టం ముందు, ఇప్పుడున్న టెక్నాలజీ ముందు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏ రోజు కన్నా దొరకడం ఖాయం. అప్పుడు ఏమవుతారు? నీ ప్రియుడు ఏమవుతాడు? నువ్వు ఉంచుకున్నది ఏమవుతుంది? ఇద్దరు కలిసి మళ్ళీ ఆడికి పోవాలిగా, శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి చెప్పకూడదు తినాలిగా.
అంతకాడికి వెళ్ళి బాబు నేను ఈయన ప్రేమించాను అయ్యా నేను దాన్ని ఉంచుకున్నాను ఇంక నీతో నేను ఉండను అని స్ట్రైట్గా చెప్పేసి ఒక పెద్ద మనుషుల ముందో లేకపోతే ఇంట్లో వాళ్ళ ముందో ఒప్పందాలు చేసుకుని వెళ్ళిపోయి మీ సావు మీరు సావండి, అవతలని ఎందుకు చంపడం? ఇది చెప్దామని ఈ వీడియో చేశా. బాయ్.